రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలి అని అన్ని శాఖల సమన్వయంతో గడువులోగా పనులు పూర్తి చేయాలి. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర ప్రజలు క్షమించరు. రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలు ఉన్నాయన్నారు. And the clarification of the roles of other institutions in the management of the property. So they have appreciated మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాన్ని అభినందిస్తూ దీంట్లో మెన్షన్ చేశారు. ఇంకొకటి వెల్కమ్స్ ద రివైజ్ చేస్తాము అనేటువంటి దాని మీద అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమో ఒక ప్రాపర్టీ బౌండరీ ఒక లిమిట్ వరకు ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అంతా ఉంది. దాని తర్వాత మనకి రెండు గుట్టలు, కొరాల గుట్ట, మానగుట్ట అని, తర్వాత రామప్ప చెరువు, తర్వాత ఇంకా ట్యాంక్ బండి మీద రామప్ప బండి మీద ఒక 4 గుళ్ళు అవి ఉన్నాయి. మనకి రామప్ప దేవాలయానికి వెనకలే కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్రెడీ నిర్వహణ ఉన్నప్పటికీ కూడా అవి ప్రాపర్టీ బౌండరీలో డిఫైన్ చేయకపోవడం వల్ల దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకువస్తూ బౌండరీ డిఫైన్ చేసి ఇవ్వమని చెప్పేసి 2021లోనే అడగడం జరిగింది. కాకపోతే మనం 2022లో సమాధానం చెప్పినప్పుడు ఆల్రెడీ ASI, I agree, ASI need not fund this, but Department of Culture has fund on this. Department of Culture should fund it. Yes, but I can only... ASI should recommend, yes. Department of Culture should fund it. I agree with you, ASI, your own money, you don't have salaries, you don't have repair, how do you give this? It's a commitment of UNESCO, so Culture Ministry should give it. Yeah, I will update. But that's what I say. Same thing we have adopted in our 1000 Pillar Temple Kalyan measure. So we have studied for 19 years. I have designed the foundations for 1000 Pillar Temple in consultation with my students from NIT. And we have not only strengthened the foundations, we have also introduced granular piles into it. So finally we have completed the foundations without using cement, iron and concrete. And the structure మనకి 2021లో కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణ ఇండియా దీనికి ప్రపంచ వారసత్వ సంపద